మన దేశంలో కరెక్ట్‌గా ఈ టైంలో భారతదేశంని తిడుతూ, దూషిస్తూ, ద్వేషిస్తూ అదే సందర్భంలో మనకి పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగితే మన వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఇరాన్‌లో జరుగుతున్నోళ్ళకి వందల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు కూడా రాసి ఇచ్చినటువంటి గనుల సాక్షిగా నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పొరపాటున వాళ్ళు మన దేశంలో ఉన్నారు కానీ వాళ్ళకి వాళ్ళ మతం పట్ల, వాళ్ళ దేశం పట్ల, వాళ్ళ దేవుడి పట్ల భక్తి ఉంది. మన దగ్గరనే అది కరువైంది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర చూడండి, దీనికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇజ్రాయెల్ జనాభా 90 లక్షలు, అందులో 70 లక్షలు యూదులు. అమెరికాలో కూడా దాదాపు అంతమంది యూదులు ఉన్నారు, 1.5 మంది. మొత్తం భూమి మీద వాళ్ళ పర్సంటేజ్ కేవలం 0.2. ముస్లిం జనాభా 24%, దాదాపు 200 కోట్లు. 54 ముస్లిం దేశాలు ఉన్నాయి. దాదాపుగా వాటన్నిటికీ ఉమ్మడి శత్రు ఇజ్రాయెల్. కానీ తమని కెలికిన ప్రతి దేశాన్ని ఓడించింది. సైన్యంతో కుదరకపోతే సీక్రెట్ ఏజెన్సీ మొసాద్తో, దాని ముందు సిఐఏ, కేజీబీ, M11 కూడా జుజుబీలే. వాళ్ళ టార్గెట్ నుండి బతికి బట్ట కట్టినటువంటి మనిషి కానీ దేశం కానీ లేదు. 1968లో మన దగ్గర రామేశ్వర్ డైరెక్టర్గా ఏర్పడిన దగ్గర నుండి ఇందిరా ఆదేశాలతో మొసాద్తో కలిసి పనిచేస్తుంది. ఇజ్రాయెల్ చుట్టూ లెబనాను, పాలస్తీనా, సిరియా, జోర్డాను, ఈజిప్టుల్లో హమాసు, హెజ్బుల్లా, IRGC లాంటి అరబ్ టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఫండింగ్ చేసేది ఇరాన్ షియా మెజారిటీ కంట్రీ అయినా సున్నీ మెజారిటీ దేశాల్లో ఉన్న ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి మత విద్వేషంతో, ఆయిల్ మనీతో ఫండింగ్ ఇస్తుంటే ఇజ్రాయెల్కి హక్కు ఉండదా ఇరాన్ని కొట్టడానికి? మనం ఒక్క పాక్ టెర్రరిజాన్ని ఎదుర్కోవడం 75 ఏళ్ళుగా ఎంత అతలాకుతలం అయిపోతున్నాం తెలుసుకుంటే 53 ముస్లిం దేశాలతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పరిస్థితి మనకు అర్థమవుతుంది. యూదులు నుండి 220 మంది నోబెల్ లారెట్స్ వచ్చారు ఇప్పటి వరకు. ఇజ్రాయెల్ టెక్నాలజీ జైంట్, హ్యూమన్ ఇంటెలిజెన్స్లో అది క్లాస్ ఎఫర్ట్. దరిదాపులో కూడా ఎవరు లేరు. అది ఆయుధాలు తయారు చేసి అమ్ముతుంది మిత్ర దేశాలకు. ఇరాన్ ఆయుధాలు కొనుక్కుని యుద్ధం చేసే కంట్రీ, జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్. రష్యా ఆయుధాల వల్ల మాత్రమే ఇరాన్ ఇప్పటిదాకా యుద్ధంలో మిగిలింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక చాలామంది ఉక్రెయిన్ మగాళ్ళు $3,000 బోర్డర్లు ఇచ్చి పారిపోయారు. ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెడితే ప్రపంచంలోని యూదులు చార్టెడ్ ఫ్లైట్స్లో ఇజ్రాయెల్కి క్యూ పడతారు. వాళ్ళు మొసాద్ ఏజెన్సీలో దేశద్రోహం చేసిన వాడు ఇంతవరకు ఎవడూ లేడు. దేశం పట్ల అంత కమిట్మెంట్ ఉన్న ఈ జాతి ఈ భూమి మీద లేదు. ఓవరాల్గా 200 కోట్ల మందిని కూడా తడుపుకునేట్టు చేసే 75 లక్షల మంది యూదులు ఈ రోజున ఆదర్శంగా ఉండాలా, లేకపోతే మన దగ్గరే ఉన్న దేశద్రోహులు ఆదర్శంగా ఉండాలా? మన దేశంలో అన్నం తింటూ మన దేశాన్ని నిరంతరం శపించేటటువంటి వాళ్ళతో మనం జాగ్రత్త కలిసి ఉండాలా, వాళ్ళని కంట్రోల్ చేయాలా, వాళ్ళని మార్చాలన్నది ఆలోచించుకోవాలి.